అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే ఈరోజు మరికొన్ని అంశాలు. చదువుల్లో మీ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి చూసుకుని మిగతా పిల్లలు బాగా ప్రతిభ చూపుతుంటే నీకేమి తక్కువైందంటూ పిల్లలపై అసహనం వ్యక్తం చేయటం, కించపరిచినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. వైయక్తిక భేదాలు అనేవి సర్వసాధారణం. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా శక్తి సామర్థ్యాలు కలిగి ఉండరు. అలాంటప్పుడు ఒకరితో పోల్చి వారిలాగానే ఫలితాలు సాధించాలని పిల్లలపై ఒత్తిడి తేవటం సరైన పద్ధతి కాదు. స్ఫూర్తిని కలిగించటానికి పోలిక ఉపయోగించాలి, కానీ కించపరిచేలాగా ఉండకూడదు. భాషాపరమైన సబ్జెక్టులు పిల్లల ప్రతిభ. ఇటీవల కాలంలో భాషాపరమైన సబ్జెక్టులు తెలుగు, ఇంగ్లీష్, హిందీలలో పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చాలామంది ఉపాధ్యాయుల అభిప్రాయం. ప్రత్యేకించి ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో చదివే పిల్లలు ఓవైపు ఇంగ్లీష్లో ఇబ్బంది ఎదుర్కొంటూ మరోవైపు తెలుగులోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. 10వ తరగతి స్థాయికి వచ్చిన తర్వాత కూడా తప్పులు లేకుండా చదవటం, రాయటం అనేది అందరికీ రావటం లేదు. చేతిరాత సరిగ్గా లేకపోవటం మరో సమస్య. భాషాపరంగా పిల్లలు ఇబ్బంది పడితే దాని ప్రభావం మిగతా సబ్జెక్టులపై కూడా ఉంటుంది. మీ పిల్లలు భాషాపరమైన సబ్జెక్టులలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వాటిని తొలగించడానికి సాధ్యమైనంతగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. అందుకు టీచర్ల సలహాలు తీసుకోవాలి. ఇతర సబ్జెక్టులు అదనపు కోచింగ్. భాషేతర సబ్జెక్టులైన సోషల్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో బేసిక్స్ సరిగ్గా లేవని పిల్లలకు తప్పనిసరిగా అదనపు కోచింగ్ గురించి ఆలోచించాలి. పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ఫలానా సబ్జెక్టులో కష్టమవుతున్నదని పిల్లలు తెలియజేస్తే దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. కోచింగ్ సెంటర్లలో వెనుకబడిన పిల్లల పట్ల ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటున్నారో గమనించి చేర్పించాలి. పాఠశాలల్లోనే శాస్త్రీయంగా వెనుకబడిన పిల్లలపై శ్రద్ధ తీసుకుంటుంటే అదనపు కోచింగుల గురించి ఆలోచించిన అవసరం లేదు. స్థాయికి తగ్గ ఫలితాలు కనిపించకపోతే, పిల్లల స్థాయికి తగ్గ ఫలితాలు కనిపించటం లేదంటే తల్లిదండ్రులు ప్రధానంగా 3 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. మొదట బోధన గురించి తెలుసుకోవాలి. వైయక్తిక భేదాలకు తగినట్లుగా శాస్త్రీయ పద్ధతిలో బోధన జరుగుతుంటే పిల్లలు పెద్దగా ఇబ్బంది పడరు. అలా లేనప్పుడే సమస్య. ఈ సమస్యను టీచర్లు, ప్రిన్సిపల్, స్కూల్ యాజమాన్యాల దృష్టికి తీసుకుని వెళ్ళవచ్చు. బోధన సరిగ్గా ఉన్నప్పటికీ బేసిక్స్లో బాగా వెనుకబడిన విద్యార్థి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అలాంటప్పుడు బేసిక్స్పై ఏ విధంగా శ్రద్ధ పెట్టాలనేది టీచర్ల సహాయంతో తల్లిదండ్రులు నిర్ణయించుకోవాలి. కొందరు పిల్లలు చదివింది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోకపోవడం, పరీక్షల దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా రాయలేకపోవటం జరుగుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమీ లేకపోతే తగినంత శ్రద్ధ, ఏకాగ్రతతో చదివితే మరుపు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరం అయిన అంశాలను గుర్తుంచుకోవటం, అనవసరమైన వాటిని మరిచిపోవటం దానంతట అదే జరిగిపోతుంది. మరికొన్ని అంశాలు రేపటి భాగంలో చర్చించుకుందాం.